స్టార్ట్ అవర్ రికార్డ్. ఒక నిమిషం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది పాడ్ పెండింగ్ స్టేట్ లో ఉందండి. సో పాడ్ ఎందుకు ఏ టైంలో పెండింగ్ లో ఉంటుంది? అసలు ఒక పాడ్ పెండింగ్ లో పడ్- పడినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ క్రియేటింగ్ పాడ్ ఆఫ్ ద అప్లికేషన్ చేసినప్పుడు క్యూబర్నెట్ రిసీవ్ ద రిక్వెస్ట్ అండ్ లుకింగ్ సూటబుల్ నోడ్ టు రన్. సో సూటబుల్ నోడ్ లో ఆ పాడ్ అనేది రన్ అవ్వాలి. బట్ నో నోడ్ ఈజ్ అవైలబుల్ ద రైట్ నో. ఇట్ ఈస్ పెండింగ్, ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్. ఐ స్టేయింగ్ పెండింగ్ స్టేట్ అండ్ కీప్ వెయిటింగ్. సో ఇలాంటి ఎర్రర్ మనకు వచ్చిందా రాలేదా చెప్పండి. యా బ్రో వచ్చింది. సో ఇప్పుడు సో అప్పుడు మనకి ఏంటిది, ఒక నోడ్ సెలెక్ట్ అవ్వకపోతే పాడ్ అనేది పెండింగ్ లో పడిపోతుంది. సో అండ్ అప్పుడు మీరు ఏం చేయాలి? పాడ్కి కావాల్సిన మ్యాజిక్. సో ఇక్కడ రీజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ పాడ్ పెండింగ్ అవ్వడానికి ఈ అన్ని రీజన్స్, వన్ మోర్ రీజన్ నోడ్ సెలెక్టర్ ఎఫినిటీ మ్యాచ్. సో ఈ రీజన్స్ వల్ల పాడ్ వాంట్ టు నోడ్ విత్ హై మెమరీ ఫ్రీ బట్ నో సచ్ మోడ్. సో నో మ్యాచింగ్ నోడ్ ఫోన్. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. నో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ నోడ్. సో ఈ అంటే నో నోడ్ అవైలబుల్. సో ఇక్కడ, సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ సో మెనీ రీజన్స్ అవర్ పాడ్ is pending state. So one of the reason, insufficient resource, and so the CPU memory may be utilizing more, and node selector node affinity mismatch, attain not tolerate PVRs not bound, and image pull issues as cluster limit quota it will be exceed. So these are all reason. So pod will pending state. We need to describe the pod and understand the reason, and understand the reason. అండ్ ఇక్కడ చూడండి, అండర్స్టాండ్ ద రీజన్. ఇక్కడ వార్నింగ్ అండ్ ఫెయిల్యూర్ షెడ్యూలింగ్, అండ్ ఇక్కడ మనకి వన్ ఇన్సఫిషియన్సీ పిఆర్ మెమరీ. సో అండర్స్టాండ్ ద రీజన్ అండ్ చెక్ ద quota and mismatch of the labels, or then we can figure it out and resolve our issues అని. సో మీరు ఈ పాడ్ పెండింగ్ కి ఇది ఇట్ ఇస్ వెరీ వెల్ ఎగ్జాంపుల్, అండ్ మీరు ఇది వాడుకోవచ్చు కూడా. ఓకే. అండ్ ఐ విల్ గో విత్ సమ్ అదర్ వన్ అండి. ఒక 1 సెకండ్. సో క్రాష్ లు బ్యాకప్. సో ఇక్కడ క్రాష్ లు బ్యాకప్ లో మనకి వన్ పాడ్. సో కెన్ యూ మ్యూట్ ప్రేమ్? హలో. యా. క్రాష్ లు బ్యాకప్ పాడ్ కీప్ క్రాషింగ్ అండ్ ట్రై టు అగైన్. సో పాడ్ అనేది మనం ఫస్ట్ లో స్టార్ట్ అయ్యింది ప్రాపర్ గానే, సమ్ ఇష్యూ, ఎర్రర్, బగ్ ఆర్ మిస్ మ్యాచ్. క్యూబర్నెటిక్స్ అనేది క్యూబర్నెటిక్స్ రీస్టార్ట్ పాడ్ ఇమీడియట్లీ. అది క్రాష్ అగైన్ అండ్ ద సేమ్ రీజన్. అండ్ క్యూబర్నెటిక్స్ వెయిట్ ద ఫ్యూ సెకండ్స్ అండ్ ట్రై అగైన్. అండ్ ఇప్పుడు మళ్ళీ క్యూబర్నెటిక్స్ వెయిట్ చేస్తుంది, మళ్ళీ 2-3 టైమ్స్, ఆర్ 2 సెకండ్స్, ఆర్ 5 సెకండ్స్, ఆర్ 10 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయడం. ఆఫ్టర్ మెనీ ఫెయిల్యూర్ క్యూబర్నెటిక్స్ గివ్ ద క్రాష్ లో బ్యాక్ ఆఫ్ ఎర్రర్. సో ఇలాంటి ఎర్రర్ మీరు చూసారా ఈ మనం ప్రాక్టీస్లలో? ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఎలా రిజాల్వ్ అయింది చెప్పండి. డిడ్ యూ సా దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్? అంటే మనం చూసాం కదా. యా బ్రో. సో యా ఎప్పుడు? చూసాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ ఎర్రర్ మనకి ఎప్పుడైనా ఆ పాడ్ యొక్క ఐ మీన్ లైక్ ఆ డాకర్ లో ఆ పాడ్ యొక్క నేమ్ కరెక్ట్ గా ఇవ్వకపోయినా, ఐ మీన్ లైక్ ఆ డాకర్ ప్రైవేట్ రిజిస్ట్రీ, అదే డాకర్ పబ్లిక్ రిజిస్ట్రీలో, సో అక్కడి నుంచి అది పుల్ బ్యాక్ చేసుకున్నప్పుడు ఈ ఎర్రర్ మనం ఫౌండ్ అవుట్ చేస్తాం బ్రో. ఓకే, ఓకే. యా. నేను మన ప్రాక్టీస్లలో నేను ఫస్ట్ చూసింది ఏంటంటే, ఆ, పాడు అంటే మిస్ మ్యాచ్ అవ్వడం అండి. సో నోడ్ నాట్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఫస్ట్ క్రాష్ లూప్లోకి చూపెడుతుంది. క్రాష్ లూప్లో అవును. నుంచి క్రాష్ లూప్లో నుంచి రీజన్కి పోయే కల్లా మళ్ళీ ఓమ్ కిల్డ్ అని కనపడింది. సో ఓమ్ కిల్డ్ అని కనపడిన తర్వాత మనం రీసోర్స్ కోటాను రిసోర్స్ లిమిట్ చేంజ్ చేసాం. సో మీకు అది గుర్తుందా ఎవ్రీబడి? ఐ థింక్ మీకు గుర్తే ఉంటది. మనం రీసెంట్ గానే చేసాం. సో లైక్ ఏ ఏ విషయంలో అంటే, నోట్ సెలెక్టర్ లోనా లేకపోతే ఇక్కడ దేంట్లోనో వచ్చింది. రిసోర్స్ లిమిట్ అండ్ రిసోర్స్ కోటాలో వచ్చింది. ఈ ఫస్ట్ క్రాష్ వచ్చింది, తర్వాత
మన రీజన్స్కి వెళ్ళి చెక్ చేసి డిస్క్రైబ్ చేసి రీజన్ చూసే కల్లా అది ఓమ్ కిల్డ్ అని చూపెట్టింది. గాట్ ఇట్. అక్కడ ఒక దగ్గర చూసాము. ఇంకొక దగ్గర కూడా చూసాం బ్రో. ఈబీఎస్ సిఎస్ఐ డ్రైవర్స్ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు పర్మిషన్స్ సరిగ్గా ఐఎం పర్మిషన్స్ సరిగ్గా యా రాకపోయినా కూడా అక్కడ కూడా మనం ఫౌండ్ ఔట్ చేసాము క్రాష్ యా లూప్ బ్యాకప్. యా యా అండి. సో ఈ ఎక్స్పీరియన్స్ని మీరు మీ వేలో మీకు అర్థమైన విధంగా చెప్పాలి. ఓకే. అండ్ ఇక్కడ మెనీ రీజన్స్ ఉన్నాయి. సో అప్లికేషన్ బగ్ ఆర్ ఎర్రర్ కోడ్ అండ్ రాంగ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అండ్ డిపెండెన్సీ విత్ నాట్ అవైలబుల్, ఇన్సఫిషియంట్ రిసోర్సెస్, మిస్సింగ్ ఫైల్ అండ్ పర్మిషన్. సో అండ్ దెన్ ఇన్ఫినైట్ లూప్ అండ్ బ్యాడ్ లాజిక్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సో నేను మీరు ఇప్పుడు చెప్పారు కదా. సో నేను సో రిసోర్స్ కోటాలో ఒకటి పోయింది అండ్ ఈబీఎస్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తుంటే లైక్ డ్రైవర్స్ పర్మిషన్స్ సరిగా ఇవ్వలేకపోవడం వల్ల కూడా క్రాష్లో బ్యాకప్ వచ్చింది. సో దెన్ ఓకే. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత అది యూనో సో మనకి పాడ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది అండ్ పీవీసీకి అటాచ్ అయిపోయింది. సో ఈ స్టోరీ టెల్లింగ్ మీ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, మీ ఓన్ స్టోరీ టెల్లింగ్స్. సో మీరు చెప్పాలి అదే అలా. So for example, so what in my environment the pod was running fine at the time. So at one of the moment and pod was crashing loop backups while we are we are attached with the PVC. So some drivers we are installed some drivers, and after that we are forget to add the permission EBS related claim policy or something EBS pull policies are attaching with the cluster level. So I forget about that permission. Then a pod was crash loop backup error. And one more error is from while one more error, same error we are facing, but when I described it, so it is the reason was home kill. So home kill means out of memory, and I'll go with resource quota and the namespace level. We adjust the limit, and pod was running successfully. So that is the one second story. So these two types of errors I mean these two same errors but the different perspectives we are facing, and we resolved it in our environment. అన్నట్టు పీకి స్టోరీస్ మీరు చెప్పాలండి. అంటే నేను ఎలా చెప్పానంటే నా ఇప్పుడు ఏదైతే ఫేస్ చేసానో మీ థాట్స్ని అప్లై చేయాలి. ఇలా చెప్పాలి. అప్పుడు అలా అయింది, అలా ఇష్యూ అయింది, అలా డిస్క్రైబ్ చేశాను. ఆ తర్వాత నాకు ఎర్రర్ కనపడింది. నేను మళ్ళీ డిస్క్రైబ్ చేస్తే హోమ్ కిల్ అని కనపడింది. మళ్ళీ వెళ్ళి రిసోర్స్ కోటాకి వెళ్ళి ఎడ్ చేసేసాను. దెన్ పాడ్ రిజాల్వ్ అయిపోయింది. అంటే ఒక స్టార్టింగ్ ఒక ఎండింగ్ రెండు ఉండాలి. ఓకే. అప్పుడు ఒక కంప్లీట్‌నెస్ వస్తది. ఓకే. అర్థమైంది కదా? యాహ్! బ్రో. యాహ్! అండ్ సో వన్ మోర్ ఎర్రర్ ఏంటంటే సో ఇమేజ్ పుల్ బ్యాకప్ అండి. సో ఇమేజ్ పుల్ బ్యాకప్. సో మనకి ఎర్రర్స్‌లోనే గ్రూప్ సెట్ బ్యాక్ గెట్ పాయింట్స్‌లోనే ఇమేజ్ పుల్ బ్యాకప్ అనే ఎర్రర్ వస్తది. మీకు ఈ ఎర్రర్ కావాలంటే నేను ఈసీఆర్ గురించి అంటే ఇమేజ్ పుల్ రిజిస్ట్రీ అని ఒక డాక్యుమెంట్ చేశాను. మీకు ఈ ఎర్రర్ కావాలంటే సో ఐ విల్ గో విత్ దిస్ కాన్సెప్ట్ అన్నమాట. సో నేను ఇంకా చెప్పలేదు. సో నేను చెప్తాను. సో ఇదేంటంటే ఇమేజ్ పుల్ బ్యాకప్ ఒక ప్రైవేట్ రిజిస్ట్రీలో లైక్ ఈసీఆర్ ఆర్ డాకర్ హబ్ ప్రైవేట్ రిజిస్ట్రీలో మన ఇమేజ్ ఉందనుకోండి. ఆ ఇమేజ్ని చేయడానికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఆథెంటికేషన్ ఉంటాయి, ఆథరైజేషన్ ఉంటాయి. అవి ఇవ్వకపోవడం వల్ల సో ఇలాంటిది వస్తుంది అనమాట. సో డాకర్ హబ్ ఈసీఆర్ అండ్ జీసీఆర్ వీఆర్ ట్రైయింగ్ టు పుల్ ద ఇమేజ్ ఫ్రమ్ ప్రైవేట్ రిజిస్ట్రీ. సో పబ్లిక్ రిజిస్ట్రీలో కాదు, ప్రైవేట్ రిజిస్ట్రీలో ఉన్న కస్టమ్ ఇమేజ్ని మనం పుల్ చేసుకుంటున్నాం. అది అవ్వట్లేదు. సో సంథింగ్ వెంట్ రాంగ్ అండ్ కుడ్ నాట్ పుల్ ద ఇమేజ్ అండ్ కీప్ విల్ ట్రైంగ్ టు ఎక్స్పోనెన్షియల్ బ్యాకప్. సో ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ పాడ్ షోయింగ్ ఇమేజ్ పుల్ బ్యాకప్ అనమాట. సో మనకి ఆథరైజేషన్స్ ఇచ్చిన తర్వాత ఇట్ రన్నింగ్ ఫైన్. అంటే ఇన్ని మెయిన్ వేస్లలో మనకి ఇష్యూస్ రావచ్చు, బట్ సో మెయిన్ రీజన్ ఇస్ ప్రైవేట్ రిజిస్ట్రీ అథెంటికేషన్ ఇష్యూ, థర్డ్ వన్. సో ఇన్ని మెనీ రీజన్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ రావచ్చు. సో ఇన్సఫిషియెంట్ పర్మిషన్, నెట్వర్క్ ఇష్యూ, ఇమేజ్ నాట్ పుష్ అండ్ ప్రైవేట్ రిజిస్టర్ అథెంటికేషన్, రాంగ్ ఇమేజ్, రాంగ్ నేమ్, రాంగ్ ట్యాగ్.
ఓకే. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఈ ప్రైవేట్ రిజిస్ట్రీలో ఇమేజ్ పుల్ చేయడం కుదరట్లేదు. అండ్ హలో ప్రేమ్. ఓ మా. హలో రమేష్. ఏంటి ప్రేమ్ ఏమైంది? రమేష్ అండ్ చైతన్య మీకు ఏదో సిగ్నల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది బ్రో. అసలు హై మా. సౌండ్స్ వచ్చాయి ఉండొచ్చు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టున్నారు. ఓకే. అబ్బో అసలు నాకు చెప్పేది మంది మీకు అలా జాగ్రత్త బ్రో. అనిపించింది. ఓకే. సరే అండి. సో ఐ గో విత్ సమ్ అదర్. ఇక్కడ మీకు ఇది అర్థమై ఉంటుంది. సో ఇమేజబుల్ బ్యాకప్ అండ్ వన్ మోర్ ఎర్రర్ ఏంటంటే ఇదేంటిది ఎర్రర్? ఓమ్ కిల్డ్. సో మీరు ఓమ్ కిల్డ్ అంటే నేను ఇందాక చెప్పాను. సో ఇట్ ఈస్ యూజ్ ఇట్ ఫర్ మోర్ దాన్ లిమిట్. సో ఇనఫ్ అండ్ కిల్డ్ కంటెంట్ అండ్ పాడ్ రీస్టార్ట్ అండ్ షోయింగ్ టు హోమ్ కిల్డ్. సో సమ్ టైమ్ మనకి ఇక్కడే గెట్ పాడ్స్ లోనే హోమ్ కిల్ అని కనపడుతుంది. బట్ నాకు అంటే మనకి అప్పుడప్పుడు కనపడినప్పుడు మనకి స్టేటస్ చెక్ చేసి డిస్క్రైబ్ చేసి రీజన్ లో కూడా హోమ్ కిల్ అని కనపడుతుంది. దెన్ వీఆర్ మెమొరీ కామన్ రీజన్ మెమొరీ లిమిట్ మెమొరీ లీక్ అండ్ లార్జ్ డేటా మెమొరీ టూ మెనీ ఆబ్జెక్ట్స్ ఆఫ్ మెమొరీ సైడ్ కార్ లాగింగ్ ఏజెంట్ ఎక్స్ట్రా కంటైనర్ కన్సూమింగ్ మెమొరీ నోడ్ మెమొరీ ఇష్యూ. ఓకే. సో యూజువల్లీగా ఇట్లా అవుట్ ఆఫ్ మెమొరీ వచ్చినప్పుడు మనం ఎక్కువ లిమిట్ని అడ్జస్ట్ చేయడం, దీన్నే వెర్టికల్ పాడ్ ఆటో స్కేలింగ్ అంటారు. ఇంక్రీజ్ ద మెమొరీ లిమిట్, ఆప్టిమైజ్ application, and reduce the cache size and use efficient data, and monitor the memory usage continuously. Okay, ఇది మెమొరీ ఇష్యూ అండి. we are already discussed before. So we adjust the CPR memory limits and resource quota and resource limit. అండ్ సమ్ అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇది వీటి వల్ల కూడా ఆప్టిమైజ్ చేసుకొని కూడా మనం ఈ దిస్ టైప్ ఆఫ్ ఇష్యూని రెడ్యూస్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటిది ఎర్రర్ ఇమేజ్ ఫుల్. ఇది ఇది ఎర్రర్ చూసారా మరి ఎప్పుడైనా మీరు మనం చేసేటప్పుడు వచ్చిందా? మై ఎర్రర్ ఇమేజ్ ఫుల్. ఓకే. ఒకసారి చూసాం బ్రో దీన్ని. అవునా? ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ ని చూడలేదు కానీ ఎర్రర్ ఇమేజ్ ఫుల్ ఎప్పుడు చూడలేదు కానీ నేను వేరే దగ్గర చేసేటప్పుడు చూశాను. ఆ ఇమేజ్ కరెక్ట్ నేమ్ ఇవ్వకపోవడం వల్ల నాకు ఒక్కోసారి వచ్చింది బ్రో అది. ఆ ఎర్రర్ వచ్చింది. యా యా ఆ అండ్ ఏదైతే ఆ ఇమేజ్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జొమాటో జొమాటో స్లాష్ రమేష్ అని ఉంటది కదా డాకర్ హబ్ లో. ఆ ఇమేజ్ ని ఎప్పుడైతే ప్రాపర్ గా ఇవ్వకపోతే అప్పుడు వచ్చి నేను ఫౌండ్ అవుట్ చేశాను. ఓకే ఓకే ఓకే. ఎర్రర్ ఇమేజ్ పుల్. సో అండర్స్టాండ్ ద ఎర్రర్. సో ఎర్రర్ ఇమేజ్ పుల్. సో ఇమేజ్ పుల్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. సో కుబర్నెటిస్ కెనాట్ పుల్ ద ఇమేజ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ పాడ్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ ఇమేజ్ ఆర్ రిజిస్ట్రీ ప్రాబ్లమ్. సో ఫిక్స్ ద ఇమేజ్ యాక్సెస్ అండ్ నెట్వర్క్ పాడ్ విల్ రన్. మనం అది ప్రాపర్గా ఇస్తే ఇట్ విల్ వర్క్. సో ఇమేజ్ పుల్ బ్యాకప్కి ఎర్రర్ ఇమేజ్ పుల్ బ్యాకప్కి డిఫరెన్స్ ఏముంటుంది? ఎర్రర్ ఇమేజ్ పుల్ బ్యాకప్, ఇమేజ్ పుల్ బ్యాకప్. ఇది ఇమేజ్ పుల్ బ్యాకప్ అంటే ఇమేజ్ పుల్ బ్యాకప్ అంటే క్యూబర్నెటిస్ కెనాట్ పుల్ ద ఇమేజ్. ఓకే. మల్టిపుల్ బ్యాకప్ అంటే ఆఫ్టర్ మల్టిపుల్ ఐటమ్స్ ద పాడ్ విల్ షో ద స్టేటస్ ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్. క్యూబర్నెటిస్ విల్ కీప్ ట్రయింగ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ బ్యాకప్. సో ఇక్కడ ట్రై 1 ట్రై 2 ట్రై 3. సో ఇట్లా మల్టిపుల్ ట్రైస్ చేసుకొని సో ఇల్ షోయింగ్ మల్టిపుల్ ట్రైస్ చేసుకొని షోయింగ్ విత్ ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ అని చూపెడుతుంది.
అండ్ ఇక్కడ మల్టిపుల్ ట్రైస్ చేస్తున్నా. ఇక్కడ కూడా multiple tries. The pod is struck until the image is issue is fixed. Okay. They are similar గా ఉన్నాయి. ఎర్రర్ ఇమేజ్ అండ్ ఇమేజ్ పుల్ బ్యాకప్. సిమిలర్ టైప్ ఆఫ్ ఇష్యూ లానే ఉంది. అండ్ ఇక్కడ నేనైతే ఎర్రర్ ఇమేజ్ పుల్ బ్యాకప్ ప్రైవేట్ రిజిస్ట్రీలో నాకు ఇలాంటి టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చింది. బట్ ఇక్కడ రాంగ్ ఇమేజ్ రాంగ్ కాన్ఫిగ్లో మనకి ఎర్రర్ ఇమేజ్ వస్తుంది ఐ థింక్. ఓకే. మనం ఎర్రర్స్ చూస్తే ఇంకా బాగా అర్థమైంది. లెట్స్ సీ అండి. యా పాడ్ ఈజ్ రెడీగానే ఉంటుంది, పాడ్ రన్నింగ్లోనే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ పాడ్ వాజ్ మార్క్డ్ ఇట్ నాట్ రెడీ. రీజన్ రెడీనెస్ ప్రోబ్ ఇస్ ఫెయిల్డ్. రెడీనెస్ ప్రోబ్ ఫెయిల్డ్ అవ్వడం వల్ల సో మనకి పాడర్ షోయింగ్ స్టేటస్ ఈజ్ రన్నింగ్ బట్ ప్రోబ్ ఈజ్ ఫెయిల్డ్. మన ప్రోబ్ కంప్లీట్గా రన్ అయిన తర్వాత లైక్ దెన్ ఓన్లీ ఇట్స్ మెయిన్ పాడ్ విల్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో ఇలాంటి ఎర్రర్ మనం చూసామా? 0/1 జీరో 0/1 బై వన్ అంటే వన్ అనేది వన్ ఈస్ నథింగ్ బట్ కంటైనర్, జీరో ఈస్ నథింగ్ బట్ ద స్టేటస్. సో కంటైనర్ రన్ అవుతుంది కానీ స్టేటస్ లో మాత్రం అంటే కంటైనర్ రన్నింగ్ లో ఉంది. జీరో అనేది స్టేటస్ బ్రో. అది కూడా మీకు రన్నింగ్ లోకి వస్తే 1/1 అని వస్తుంది. అదే అండి మనకి రెడీనెస్ లైవ్నెస్ ప్రోబ్లో మనం చేసినప్పుడు అవును ఎర్రర్ వచ్చింది. సో బికాస్ అవును. ఇట్ ఈస్ నాట్ రెడీ మీన్స్ పాడ్ ఈస్ రన్నింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ హెల్దీ టు రిసీవ్ ద ట్రాఫిక్. Usually, the readiness probe failure and dependence is not being readiness and liveness probe. Readiness ఏంటంటే పర్టికులర్ హెల్త్ చెక్స్ని చెక్ చేయడం. ఒకవేళ ఆ మిస్కాన్ఫిగరేషన్ చెక్ ఫైల్ ఉన్నా కానీ అది రిమూవ్ ద క్లస్టర్ ఆ పాడ్ లెవెల్. ని రిమూవ్ చేసేస్తుంది. ఆ పాడ్ ని యా అక్కడ నుంచి రిమూవ్ చేస్తుంది ఆ లోడ్ బ్యాలెన్సర్ నుంచి. యా కరెక్ట్. లైవ్నెస్ ప్రోబ్ కూడా లైక్ ఇట్ ఈస్ రీస్టార్ట్ ద కంటైనర్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ బట్ పాడ్ ఫెయిల్ అయినా కానీ రీస్టార్ట్ ఇట్ విల్ ట్రై చేస్తాం. టు రీస్టార్ట్ ది కంటైనర్. యా సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ మనం ఆల్రెడీ ఫేస్ చేసాము. సో సార్ మీరు కూడా చూడండి రెడ్నెస్ లైవ్నెస్ ప్రో క్లాస్ దెన్ ఇదేంటి ఆర్ సింక్ నాకు అంటే ఇది కాపీ ఆఫ్ ద ఫైల్ బ్రో అండి సింక్ అంటే సింక్ ఆర్ సింక్ అంటే ఎస్సిపి అంటే మనం ఏదైతే ఒక ఫైల్ ని ఒక లైనెక్స్ సర్వర్ నుంచి ఇంకొక లైనెక్స్ సర్వర్ కి కాపీ చేసుకోవడానికి అదే సెక్యూర్ కాపీ ఫైల్ యూస్ చేస్తాము. అవునవును. ఆర్ సింక్ అనేది ఆ, నాకు తెలిసినంత వరకు మామూలుగా ఒక సర్వర్ లో ఐ మీన్ లైక్ ఆ ఫైల్ ని మల్టిపుల్ రీజియన్స్ లో మల్టిపుల్ దగ్గరలో యూస్ చేయాలి అంటే ఆర్ సింక్ చేసుకుంటాము అని అంటారు. అంతేనా అదేనా? కాదు. అంటే నా అప్లికేషన్ లో ఆర్సింగ్ 16, ఆర్సింగ్ 17, ఆర్సింగ్ 19 అని ఉంటది నా మెయిన్ ప్రొడక్షన్ అప్లికేషన్ లో. సో బేస్ అప్లికేషన్ అంతా ఆర్సింక్ లోనే రన్ చేస్తుంటాం. ఆ ఆర్సింక్ లో నుంచి అన్ని దగ్గర నుంచి అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటది. ఓకే. యా అంటే మీరేమంటారు? సో ఇప్పుడు ఇది ఎస్సిపి ఆర్సింక్ బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే బోత్ ఆర్ సో వాట్ యు ఆర్ నాకు అర్థమైంది ఏంటంటే బ్రో, ఎస్సిపి అనేది నేను నా దగ్గర 2 ఉబంటు సర్వర్లు ఉన్నాయి. 2 ఉబంటు సర్వర్లో ఒక సర్వర్లో నుంచి ఒక ఫైల్ ని కాపీ చేసుకోవాలి అంటే ఈ ఈ సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి కాపీ అవును. చేసుకోవడానికి ఎస్సిపి యూజ్ చేస్తాం. మరి అదే సెక్యూర్ ఆర్సింక్ కాపీ. ఓకే. ఆర్సింక్ మరి ఆర్సింగ్ అనేది నాకు కొంచెం డౌట్ ఉంది బ్రో, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఆ, నేను అట్లా యా అర్థం యా చేసుకున్నా అది యా కరెక్టే యా కాదు. ఆర్సింగ్ కూడా చేసేది అదే. సో సేమ్ అదేనా? యా కాపీ ద ఫైల్స్ ఫ్రమ్ బట్ ద సమ్ ఆఫ్ ద డిఫరెంట్ స్లైట్ డిఫరెంట్ ఉంది దట్ వే ఆఫ్ వర్క్ విత్ డిఫరెంట్. సో ఇక్కడ చూడండి ఇక్కడ సోర్స్ ఇక్కడ డెస్టినేషన్ సోర్స్ ఆఫ్ ద సర్వర్ డెస్టినేషన్ సర్వర్కు ఇక్కడ 100 GB ఫైల్స్ సెక్యూర్ కాపీ చేసి ఎవ్రీ సింగిల్ ఐటమ్ 100 GBలో 100 ఫైల్స్ కూడా కాపీ అయిపోతాయి. Even ఓకే. if one file is changed, but it still deliver all the files in destination. But ఇక్కడ rsync ఎందుకు కొడతామే if you 100 files and rsync check what is changed. If it is only changed file 100 GB, only one file is changed, ఓకే. send the only 100 MB only.
సో అప్డేట్ ద ఫైల్, అప్డేట్ ద డెస్టినేషన్ విత్ ఓన్లీ చేంజెస్. సో ఇక్కడ డెల్టా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే ఓన్లీ డెల్టా, అంటే డెల్టా మీన్స్ ఓన్లీ చేంజ్డ్ ఫైల్స్ మాత్రమే చేంజ్ చేస్తుంది. ఇక్కడ దాన్ని డెల్టా అంటారు. ఫాస్టర్ సెండ్ ఓన్లీ ద డెల్టా. సో ఇట్ ఈస్ ఓకే. కాపీస్ ఎవ్రీథింగ్, ఇట్స్ కాపీ ఓన్లీ చేంజెస్. ఫస్ట్ చేంజ్డ్ ఫైల్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ సింక్ ఎస్సిపి బోత్ ఆర్ సేమ్ వర్క్, అది లిటిల్ బిట్ డిఫరెన్స్. మళ్ళీ అదే కమాండ్ వాడుతున్నప్పుడు ఒకవేళ ఏ చేంజెస్, మీరు ఫైల్ 100 ఆఫ్ ఫైల్స్లో 99 ఫైల్ చేంజ్ చేసినా మళ్ళీ మొత్తం కాపీ చేస్తుంది. ఇక్కడేమో 99 ఒక్కటే మాడిఫై చేంజ్ చేస్తుంది. సో దీనివల్ల మనకి డేటా సేవ్ అవుతుంది ఆర్ సింక్ వల్ల. ఓకే, అందుకే ఇది పెట్టాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సర్వర్ అవుట్ ఆఫ్ మెమొరీ అండి. సో సర్వర్ రిలేటెడ్ చాలా పెడతాను. ఐ విల్ షేర్ ద న్యూ ఇన్వైట్ అండి, అండ్ మనం క్లస్టర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మాట్లాడదాం. ప్రేమ్చంద్ క్లస్టర్ రెడీ అయిందా? రెడీ అయింది బ్రో. ఓకే ఓకే, అదేనా ఇష్యూ? అదే కదా ఇష్యూ. అదే ఇష్యూ సెట్ ఓకే అయింది. ఓకే.